కేటీఆర్ కి సిట్ నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలంటూ సిట్ కేటీఆర్ కి నోటీసులు పంపించింది. రేపు ఉదయం జూబ్లీహిల్స్ పిఎస్ కి రావాలని ఆదేశాలున్నాయి. అందులో అయితే రేపు ఉదయం 11 గంటలకు విచారణకి రావాలంటూ నోటీసులు పంపించింది సిట్. ఇప్పటికే హరీష్ రావుని పోలీసులు విచారించారు. మరోపక్క కేటీఆర్ కి కూడా విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తూ సిట్ నోటీసులు పంపించింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొంది సిట్. ఇప్పటికే హరీష్ రావుని విచారించారు పోలీసులు. మరోపక్క కేటీఆర్ ని కూడా విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కి సిట్ నోటీసులు పంపించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఈ కేసులో విచారణకి రావాలంటూ నోటీసులు పేర్కొన్నారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ కి రావాల్సిందిగా తెలియజేస్తూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సిట్ నోటీసెస్ కి సంబంధించి చూస్తున్నాం. కేటీఆర్ కి సిట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో విచారణకి రావాలంటూ కూడా నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం జూబ్లీహిల్స్ పిఎస్ కి రావాలంటూ కేటీఆర్ కి నోటీసెస్ ని పంపించింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ కి వెళ్లాల్సిందిగా అందులో మెన్షన్ చేశారు. అయితే ఇప్పటికే హరీష్ రావుని కూడా సిట్ ప్రశ్నించింది. ఈ విషయానికి సంబంధించి మరి కేటీఆర్ విచారణకు హాజరవబోతున్నారా, రేపు ఉదయం 11 గంటలకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్న నేపథ్యంలో మరి కేటీఆర్ విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ కీలక నేత మాజీ మంత్రి కేటీఆర్ కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ ఇంటికి సిట్ అధికారులు నోటీసులు సర్వ్ చేసి వెళ్ళినట్టుగా మనకు సమాచారం. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ ఆఫీస్కి రావాలంటగా ఈ నోటీసులో పేర్కొని ముఖ్యంగా హరీష్ రావుకి ఏదైతే 160 CRPC నోటీసు సర్వ్ చేశారో అదే నోటీసును కూడా ఇటు కేటీఆర్ కూడా సర్వ్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా కొద్ది రోజుల క్రితం ఏర్పాటు చేసిన సిట్ బృందం సంబంధించి కూడా తిరిగి ఈ కేసుకు సంబంధించి కూడా చివరి ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ముందడుగు వేస్తున్న తరుణంలో కూడా ఇక తరువాత ఎందుకంటే ఇప్పటికే బాధితులతో పాటు నిందితులతో పాటు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ కూడా వరుసగా విచారణ చేసిన నేపథ్యంలో కూడా తాజాగా ఇక మిగిలింది అప్పటి ఆ పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తులకు సంబంధించి కావచ్చు, వారికి సంబంధించి కూడా గతంలో ఇప్పటికే ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీతో పాటు 2 రోజుల క్రితం ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా సిట్ అధికారి నోటీసు జారీ చేసి సుమారుగా 7.5 గంటల పాటు విచారించి అనేక అంశాలను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తాజాగా ఈ కేసుకు సంబంధించి కూడా మరొక కీలక వ్యక్తి అప్పటి ప్రభుత్వంలో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి కూడా కేటీఆర్. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎప్పుడైతే పంజగుట్ట పిఎస్లో 2024 మార్చి 10వ తేదీన నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారం కూడా ఆయనను 160 CRP కింద నోటీసులు సర్వ్ చేసి విచారణకు రావాలంటగా నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఏ అంశాలకు సంబంధించి విచారణ చేయబోతున్నది మరొకసారి ఉత్కంఠ రేగిన పరిస్థితిగా మనం చెప్పాలి. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం ఇటు మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించిన విచారణ సందర్భంలో కూడా సుమారుగా 7.5 గంటల పాటు ప్రశ్నించారు. కాబట్టి చాలా క్వశ్చన్లు తిరిగి అడిగే ప్రయత్నం చేశారు. చాలా దీనికి సంబంధించి కూడా ఆయన అనేక అంశాలకు సంబంధించి కూడా ప్రెస్ మీట్ తర్వాత చెప్పే ప్రయత్నం చేశారు. రాజకీయంగా ఇరకాటంగా పెట్టేందుకే భాగంగానే తనకి నోటీస్ ఇచ్చారు. ఇందులో ఆఫీసులకు సంబంధించి కూడా పదే బయటికి వస్తూ తిరిగి తనను విచారణ చేసే ప్రయత్నం చేశారంటూ కూడా హరీష్ రావు ఆరోపించిన నేపథ్యంలో తాజాగా మనం కొద్ది రోజులకు చెప్పుకుంటే ఇంకా వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరినీ కూడా ఒక్కొక్కరిగా విచారణ చేశారు, విచారణకు పిలిపిస్తారంటూ కూడా అనుకున్న తరుణంలోనే కూడా తాజాగా 2వ వ్యక్తి కీలక వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో చెప్పుకునే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నోటీసులు సర్వ్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. కాబట్టి రేపు ఉదయం 11 గంటలకు సంబంధించి కూడా నోటీసులో విచారణకు రావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్గాలకు సంబంధించి ఏ విధంగా రియాక్షన్ అవుతాయి ఏంటన్న సమాచారం మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే కొద్దిసేపటి క్రితమే రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేటీఆర్ నివాసానికి సిట్ ఆఫీసర్ వెళ్ళి అక్కడ నోటీసులు అంటించి వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గాల నుంచి కూడా అఫీషియల్ సమాచారం రావాలి. నోటీసులు అందుకున్న తర్వాత రేపు ఉదయం 11 గంటలకు రావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్న నేపథ్యం అందుకు సంబంధించి బీఆర్ఎస్ వర్గాలు
ఏం చెప్తా ఏంటన్నది కూడా మనం చూడాల్సిందిగా ప్రస్తుతానికైతే చివరి దశకి ఫోన్ ట్యాపింగ్ కేసు చేరుకున్న నేపథ్యంలో కూడా వరుసగా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులకు సంబంధించి కూడా ఒక్కొక్కరికి నోటీసులు సర్వ్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా అంటే 160 సిఆర్పిసి నోటీస్ కింద కూడా చూసుకుంటే కూడా కేవలం ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, లేకపోతే అందులోంటి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ నోటీసు సర్వ్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి హరీష్ రావుకి ఏ విధమైతే నోటీసులు సర్వ్ చేశారో అదేగా కేటీఆర్ను కూడా సేమ్ సిఆర్పిసి 160 కింద నోటీసులు సర్వ్ చేసినట్టు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ప్రస్తుతానికైతే నోటీసుకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కావచ్చు, కేటీఆర్ టీం ఏ విధంగా స్పందిస్తుంది ఏంటన్న ఒక రిప్లై కోసం అయితే మనం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే కిరణ్, ఇటీవలే హరీష్ రావు విచారణలో చూసాం. విచారణ తర్వాత హరీష్ రావు కూడా మాట్లాడారు. సిట్ తనని ప్రశ్నలు వేయడం కాదు, తానే వందల కొద్ది ప్రశ్నలు సిట్ని తిరిగి అడిగాను అంటూ కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు కేటీఆర్ విచారణకు సంబంధించి అసలు సిట్ ఎటువంటి కీలక అంశాలు రాబట్టేందుకు ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి? మొదటి నుంచి అప్పటి ప్రభుత్వంలో వీరంతా చాలా కీలకంగా వ్యవహరించారు. కాబట్టి మొదటి నుంచి ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతల చుట్టూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తిరుగుతున్నట్టుగా మనం చెప్పాల్సింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం హరీష్ రావుని సిట్ అధికారులు విచారణ చేసిన సందర్భంలో కూడా ఆయన తానే సిట్కి అనేక ప్రశ్నలు సంధించినట్టు చెప్పే ప్రయత్నం చేశారు. వాస్తవానికి అప్పుడు డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డితో పాటు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ప్రస్తుత డీజీపీగా ఉన్న శివరెడ్డిని కూడా విచారణకు పిలవాలి, తనకేం సంబంధం, తాను అప్పుడు హోంశాఖ మంత్రిగా ఉన్నానా, తనకేం సంబంధం అంటూ కూడా హరీష్ రావు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి తాజాగా